ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నా దగ్గరే ఉందని చెప్పాను కదా, ఒకసారి వెళ్ళి తీసుకురా. మామ్స్ ఏది? థ్యాంక్ గాడ్, ఇదైనా ఉంది. ఇప్పుడు ఈ వెపన్ తీసుకెళ్లి కారులో పెట్టాలి. అది వాళ్ళు చూడకముందే పెట్టి వాళ్ళని పిలవాలి. ఎలా? ఇప్పుడేం చేయాలి? మన ప్లాన్ 98% సక్సెస్ అయింది. ఇంకొక 2% సక్సెస్ అయితే అయిపోతుంది. వాళ్ళు వెపన్ చూస్తే నన్ను పూర్తిగా నమ్ముతారు. కేస్ కోర్టుకు వెళితే 100% అయిపోతుంది. వాళ్ళంతా బయట నించున్నారు. వాళ్ళ ముందు వెళ్ళి డిక్కీలో గన్ పెట్టలేం. మళ్ళీ వాళ్ళని పిలిచి చూపించలేం. ఐడియా. ఏం మామ్స్? చెప్తాను. అమ్మ కాల్ చేస్తోంది సార్. అమ్మా. రోజా, ఎక్కడున్నావు? ఇంటి ముందే కొంచెం హైడ్ అయి ఉన్నావమ్మా. రోజా, జేపీ బయటకొస్తున్నాడు. మీరంతా దూరంగా వెళ్ళి ఎక్కడన్నా దాక్కోండి. సరే అమ్మా. ఓ, ఈ లెక్కన నిజంగానే మాలతీ గారు చాలా మారిపోయినట్టున్నారే. నేను చెప్పాను కదా సార్, అమ్మ చాలా మారిపోయిందని. మామ్స్, యు ఆర్ గ్రేట్. ఒక్క ఫోన్ కాల్తో పెద్ద ప్రాబ్లం సాల్వ్ చేసావు. వాళ్ళు దెబ్బకి భయపడి దూరం పారిపోయి ఉంటారు. ఇదంతా నీకోసమే బేబీ. అవును మామ్స్, నాకు అర్థమవుతుంది. నా కోసమే ఇంత కష్టపడుతున్నావు. కానీ నాకు చాలా బాధగా ఉంది మామ్స్. బాధపడుకు బేబీ. నువ్వు కంపెనీ ఎండి సీట్లో కూర్చోవాలనే కదా నా ఆశ. థ్యాంక్ యూ మామ్స్. ఇదిగో, నేను వెళ్ళి కార్ కీస్ తీసుకొస్తాను. మామ్స్, కీస్. ప్లాన్ ఏంటి? నేను వాళ్ళు చూస్తున్నారో లేదో అని గమనిస్తాను. నువ్వు వెళ్ళి కారు డిక్కీలో ఈ వెపన్ పెట్టేసాయి. అవును, ఒకవేళ వాళ్ళొచ్చి నిన్ను చూస్తే నేను ఏదో ఒక విధంగా మేనేజ్ చేస్తాను. అదే నేను గన్ పెడుతుండగా వాళ్ళు చూశారనుకో, నేను ఇప్పటిదాకా ఆడిన నాటకం మొత్తం స్పాయిల్ అవుతుంది. నన్ను వాళ్ళు అనుమానిస్తారు. సరే, పర్లేదా?
బేబీ నేనున్నాను కదా, భయం ఏం లేదు. ముందు నేను వెళ్ళి అక్కడ ఎవ్వరూ లేరని కన్ఫర్మ్ చేసుకొని నిన్ను పిలుస్తాను. నువ్వొచ్చి కార్ ఓపెన్ చేసి కార్ డిక్కీలో గన్ పెట్టేసి వచ్చి. ఓకే మామ్స్. తర్వాత కీ నేను తీసుకొని వాళ్ళని పిలుస్తాను. ఈ మధ్యలో జేపీ బయటికి రాడు కదా? లేదు మామ్స్, ప్రస్తుతం తను పాపం చాలా నీరసంగా ఉన్నాడు. నడిచే ఓపిక కూడా లేదు. పాపం ఏంటి పాపం? సరే ఒక్క నిమిషం ఉండు, నేను ఇప్పుడే పిలుస్తాను. ఎంతసేపు ఇంకా? మేడం, మీకు అసలు ఓపిక లేనట్టుంది. బొత్తిగా లేదు సార్. ఒక కేసు ఛేదించాలంటే చాలా ఓపిక అవసరం. ఒక్కోసారి 2-3 రోజులు కూడా ఒకే చోట వెయిట్ చేయాల్సి వస్తుంది. నిత్య, త్వరగా. ఇదే గంతో అదే రోజు ఆ రోజు అని కూడా షూట్ చేస్తుంటే పీడపోయేది. గుడ్ బేబీ, నువ్వు లోపలికి వెళ్ళు. నువ్వు జేపీ అస్సలు బయటికి రావద్దు. అమ్మ కాల్ చేస్తుంది. అమ్మా చెప్పండి. రోజా, ఎలాగోలా కష్టపడి జేపీ కార్కి సంపాదించాను. అమ్మా మీరు సూపర్. జేపీ గారేదో బయటకు వచ్చారని చూసి ఆయన కార్లో బయటకు వెళ్తారేమోనని భయపడిపోయాం. బయటికి వచ్చాడు, మళ్ళీ ఏమైందో తెలీదు, లోపలికి వెళ్ళిపోయాడు. అంతే, కార్కి తెలివిగా సంపాదించాను. ఎలా సంపాదించావమ్మాకి? ఈ అమ్మంటే ఏమనుకున్నావు మరి? ధర్మం కోసం ఏమైనా చేస్తాను.